హలో అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అనుకుంటున్నాను. ఈరోజు నేను పుచ్చకాయతో ఒక జ్యూస్ చేశానన్నమాట. ఇది చాలా హెల్దీ. పైగా పొద్దున్నే చాలామంది ఆయిల్ ఫుడ్ తినడానికి ఇష్టపడరు. వాళ్ళు ఇది ట్రై చేయొచ్చు అనమాట. స్టొమక్ ఫుల్గా ఉంటుంది. మామూలుగా జ్యూస్ చేసుకొని తాగితే త్వరగా డైజెషన్ అయిపోయి మళ్ళీ ఆకలి అనిపిస్తుంది కదా. ఇది తీసుకున్నామంటే కొంచెం ఎక్కువసేపే ఉండొచ్చు అనమాట. ఇంకా వెయిట్ లాస్ చేయాలి అనుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళకి చాలా యూజ్ అయ్యిద్ది ఇది. ఒక టేబుల్ స్పూన్ పుచ్చగింజలు, ఒక టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఓట్స్ కలిపి ఇలా డ్రై రోస్ట్ చేసి పెట్టుకోండి. ఇంకా మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏమన్నా వేసుకోవాలనిపిస్తే వేసుకోండి. బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా ఇలా ఏమైనా వేసుకోవచ్చు. ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ పుచ్చకాయ జ్యూస్ చేసి పెట్టేసుకోండి. ఏం లేదు, పుచ్చదబ్బలతో జ్యూస్ చేసేసుకోవడమే, డైరెక్ట్గా మిక్సీలో వేసేసుకొని అంతే. తర్వాత ఇలా గ్లాసులో వేసుకున్న తర్వాత మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా సీడ్స్ ఇంకా ఓట్స్తో, అది ఇందులో ఎంత కావాలో అంత వేసేసుకోండి. నేను ఈక్వల్గా అవ్వాలని ఇలా స్లోగా వేసాను. తర్వాత కొన్ని పుచ్చదబ్బలు ఇలా చిన్నగా కట్ చేసుకొని మళ్ళీ పైన వేసుకోండి. ఇలా తాగేటప్పుడు పుచ్చదబ్బలతో సహా తాగుతుంటే బాగా అనిపిస్తుంది అనమాట తాగేటప్పుడు. సో నేను అలా కూడా పైన ఇంకొన్ని వేసుకున్నాను. చూడ్డానికి కూడా బాగుంటుంది, తాగేటప్పుడు కూడా బాగుంటుంది అనమాట. అంతా ఒకసారి కలిపేసుకొని తాగేయడమే అనమాట. ఇంకా తీపిగా కావాలి అని అనుకున్న వాళ్ళు తేనో బెల్లమో అలా యాడ్ చేసుకొని తాగండి. యాక్చువల్గా ఈ పుచ్చకాయ తీగానే ఉందన్నమాట, అందుకని నేను తీపి కోసం ఇంకేమీ ఎక్స్ట్రా యాడ్ చేయలేదు. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే ఇంకా చాలా ఇష్టం అనమాట. మా బాబు చాలా ఇష్టంగా తాగాడు. సమ్మర్లో పుచ్చకాయ చాలా మందికి ఇష్టము, బాగా తినేస్తుంటారు, జ్యూసెస్ కూడా తాగేస్తుంటారు. స్పెషల్గా ఇలా ట్రై చేయండి, సమ్మర్లో చాలా టేస్టీగా ఉంటుంది.